హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇది మీకోసమే తీస్తున్న ప్రత్యేకంగా. అంటే ఎట్లా అంటే హోమ్ టూర్, మీ ఫ్యామిలీ హోమ్ టూర్ చేయండి, మీ ఫ్యామిలీ హోమ్ టూర్ చేయండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి. మీ ఫ్యామిలీ హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు మా అన్నదమ్ముల ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరి హోమ్ టూర్ వాళ్ళు చూపెట్టిర్రు. కానీ ఈ వీడియోలో ఏంటంటే ఎవరి ఇల్లులు ఎక్కడెక్కడున్నాయి, ఎంత దూరంలో ఉంటాయి అన్నదే ఈ వీడియో. చూడండి, ఓకేనా? ఇక ఫస్ట్ అయితే మా ఇంటి నుండే మొదలు పెడతాం. ఇక తెలిసింది, మీరైతే చూసిరు మా ఇల్లు, కానీ ఇక్కడ నుండి అయితే మొదలు పెడతాం. ఇప్పుడు ఈ కిరాయి ఇల్లు ఉంది కదా, ఇది ఎవరిదంటే మా పిన్నిది. అంటే మీకు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, మా పిన్ని అంటే ఎవరు, మామ వాళ్ళ సొంత చిన్న చెల్లి అన్నట్టు. వాళ్ళ ఇల్లు ఇది. వీళ్ళ ఇల్లు ఎక్కడ దాకున్నా అన్నది చూపిస్తా చూడండి. ముందుగా అయితే మన లోపలికి అయితే తీద్దాం. ఇక ఇల్లు ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే రచిత లేదు, 2-3 రోజులు ఇంటికి పోయి. ఇక నేనే ఎంతో శుభ్రంగా ఉంచుకున్నా, మరి శుభ్రంగా ఉందో లేదో కానీ మీకు చూపిస్తా చూడండి. దా, ఈ ఇల్లు అయితే మీరు చూసేసిర్రు. ఈ ఇల్లు ఎవరిదంటే మా అన్నది అన్నట్టు. మేమేమో అక్కడ, మా అన్న ఇల్లేమో ఇక్కడ, దగ్గరనే. ఓకే, ఇగో స్థలం ఎక్కడ దాకా ఉందన్నా కదా, ముట్టేసిన కాడికి అక్కడి నుండి వాడితే ఇగో ముట్టు నుండి అక్కడ నిమ్మ చెట్టు నుండి మళ్ళీ తిప్పు, ఇటు నిమ్మ చెట్టు నుండి వాడితే ఇటు స్ట్రేట్, ఇక మళ్ళీ అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ వీళ్ళది అన్నట్టు. చూసారు కదా ఎక్కడి నుండి ఎక్కడ దాకుందో. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ అదే పిండిది అన్నట్టు దగ్గర. ఇక లోపలికి అయితే ఏం లేదు, బయట నుండే చూపిస్తా. ఇప్పుడు ఇంకో ఇంటికి పోదాం. ఇగో ఇది మా లత పిన్నిది. మా ఇల్లు, మా ఇంటికి లెఫ్ట్ సైడే మా లత పిన్ని ఇల్లు. మా లత పిన్ని పక్కకే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. మా మమ్మీ అంటే దేవుని మమ్మీ, అల్లు పడుతుంది, మీకు తెలుసు కదా. ఇగో ఇది వాళ్ళ ఇల్లు అన్నట్టు. ఇక్కడ నుండి మళ్ళీ ఈ పక్క కాస్తే మా శారద పిన్ని వాళ్ళ ఇల్లు. సరే, ముందుగా తీద్దాం దారి. ఇది ముందు నుండి వీడియో అన్నట్టు. ఇది చెప్పినా కదా, ఇది రాధమమ్మిది, అంటే అల్లు పడుతుంది కదా. ఈ పక్కది శారద పిన్నిది. ఇది ముందు నుండి వీడియో అన్నట్టు. మనమైతే రాధమమ్మి ఇంట్లోకి పోదాం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే అల్లు పట్టే మమ్మీ, ఇంకో పెద్ద మమ్మీ, మా అమ్మమ్మ, మా వెంకటేష్, మొత్తం 4 ఉంటారు ఇందులో. ఇంట్లో అయితే ఎవరు లేరు, ఎటు వేరు ఏమో తెలియదు. మనమైతే ఇంట్లోకి పోం కానీ ఈ సంధిలో చూపిస్తా చూడరు ఒకసారి. ఈ సంధికి వచ్చేసరికి అటు స్టేట్ శారద పిన్నిది, ఇటు సైడ్ ఏమో లత పిన్నిది. 3 ఒకటే కాడ ఉన్నాయి, చూసిర్రా? ఈ 3 ఇల్లులోకి ఏ ఇంటికి పోవాలనుకున్నా కానీ షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ గోడ దుంకిపోవడే. ఇది మమ్మిల్లు కదా, ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతే సాగర్ ఇల్లు ఉంటుంది. అక్కడ సిలిండర్ బుడ్లు కనబడుతున్నాయి కదా, దాని పక్క గేటు లెఫ్ట్ సైడ్ లో సాగర్ ఇల్లు. 2 బంగ్లాలు దాటితే సాగర్ వాళ్ళది. ఇక్కడ ఈ సంధి ఉంది కదా, ఇగో ఇదే సంధిలో ఫస్ట్ వెళ్ళే ఇది సాగర్ది. బయట అయితే ఎవరు లేరు, అందరు లోపలనే ఉన్నట్టున్నారు. మరి ఇది సాగర్ వాళ్ళది అన్నా కదా, ఇది కూడా కిరాయి ఇల్లే. సాగర్ వచ్చి మెల్లగా ఎట్లా ఊతుండు చూడు ఏం జరుగుతుందని. ఇది ఎవరిదంటే ఇంతకు ముందు చెప్పినా కదా, దేవుని మమ్మీ అల్లు పడతాను లేదా మా రాధమమ్మీ, ఇది వాళ్ళది అన్నట్టు. ఇది ఏంటంటే డైరెక్ట్ కొనుక్కున్నారు అన్నట్టు బంగ్లా ఇది. నా వీడియోస్ లో కొన్ని కామెంట్స్ చూసినా ఏమని వచ్చినాయి అంటే, సాగర్ మీరేమో మంచి ఇంట్లో ఉంటుర్రు, మీ అన్న వాళ్ళు ఏమో కిరాయి ఇంట్లో ఉంటుర్రు ఎందుకని అంటారు కదా. సాగర్ది ఇది సొంత ఇల్లు కాదు, ఇది కూడా కిరాయిదే. ఈ ఇల్లు అయితే మీరు ఎట్లా చూసిర్రు, ఈ బయట నుండి అయితే చూపిస్తాం మీకు, చూడురు. ఓకేనా? ఈ చెట్లు ఇవన్నీ మంచిగా పెట్టిర్రు, చూసిర్రా? ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి ఇష్టమైంది ఉన్నది, అదేంటిదంటే కలబంద అన్నట్టు. మంచిగా వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు తీసుకొని పోతా. మనమైతే పైకి ఎక్కుదాం, పైకి ఎక్కి చూపిస్తాం మన ఇల్లులు. సాగర్ ఇంటి నుండి చూస్తే అక్కడ మా మమ్మీది, మా లత పిన్నిది మంచిగా క్లియర్ గా కనబడుతున్నాయి కదా. మాదేమో లోపలికి ఉంది, మూలకు ఉంది అన్నట్టు. అది కనబడది. అది కనబడాలంటే మళ్ళీ ఇంకొక బంగ్లా ఎక్కాలి మనం, కాబట్టి అది అవసరం లేదు ఇప్పుడు. సాగర్ ఇల్లు నుండి మళ్ళీ మనం మొదటికి వెళ్దాం, మళ్ళీ మమ్మీ ఇంటికి వెళ్దాం. ఇది నవ్య వాళ్ళ ఇల్లు. నవ్య వాళ్ళ అంటే వాళ్ళ అమ్మిల్లు అన్నట్టు. ఇవన్నీ దగ్గరే. ఇది మమ్మిల్లు, అది పిన్నిల్లు, ఇది నవ్యల అమ్మ ఇల్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం అర్థం కావడం కోసమే ఇట్లా చెప్తున్నా. ఇది మా శారద పిన్ని ఇల్లు అన్నా కదా, మా సిద్ధు వాళ్ళది. వీళ్ళకి ఇంకో ఇల్లు కూడా ఉంది, ఇదే వాళ్ళ ఇల్లు అన్నట్టు. ఇది పాతది, దీని తర్వాతనే అది కట్టుకున్నారు అన్నట్టు. కానీ ఈ ఇల్లు అంటేనే మా అందరికి చాలా ఇష్టం. మనమైతే ఒకసారి లోపలికి చూద్దాం పారి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు పాత జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. వాస్తవానికి ఏంటంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు.
కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇల్లు అయిపోయింది అన్నట్టు. ఇక ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ మేము చిన్నప్పుడు మస్తు అనిపించు. అవు ఇక్కడనేమో పల్లికలు పెట్టేటోళ్ళు, అవన్నీ దొంగతనం తీసుకుని తింటాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పండుగలు జరిగినా గానీ ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ పిలుసు. అందరు వచ్చిన మనకు ఇక మస్తు పండుగ ఉందని అత్తిమి మళ్ళా పండుగ అంటున్నా. నేను ఈ ఊర్లో ఉన్నట్టే గాని ఇక్కడికి మాత్రం రాక మస్తు సంవత్సరాలే. కానీ ఈ వీడియో దయ వల్ల వచ్చినట్టు నేను ఇప్పుడు మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. నా సంతోషానికి కారణం మీరే కాబట్టి మీకే థ్యాంక్స్ చెప్పాలి ముందు. మీ అందరికి పెద్ద థ్యాంక్స్. ఈ ఇంటికి కొంచెం దూరంలోనే ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో ఇల్లు, ఇక్కడే మా అన్న ఉంటాడు అన్నట్టు. మా అన్న అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అన్నట్టు. మెట్పల్లి వీళ్ళది, మీకు తెలిసే ఉంటది మెట్పల్లి మమ్మీ. అయితే మా పెద్దన్న, మా కుటుంబంలో మా పెద్దన్న అన్నట్టు. ఇగో ఈ ఇల్లు ఉంది కదా, ఇగో వీళ్ళది అన్నట్టు. ఈ ఇల్లు కూడా ఈ ఇంట్లోనే మా అన్న కిరాయి ఉంటాడు. కిరాయి ఉంటారంటే వీళ్ళకేం లేదని కాదు, వీళ్ళకి కూడా మంచిగానే ఉంది. మెట్పల్లిలో కదా కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ కిరాయి ఉంటారు అంతే. వాళ్ళ ఇల్లు కూడా సూపర్ ఉంటది. నేను లాస్ట్ లో చూపిస్తా, నేను మెట్పల్లికి పోయి ఆ వీడియో కూడా తీస్తా. మీకైతే అర్థమైంది కదా. ఇగో మా ఇంటి నుండి అక్కడ వాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా సాగర్ ఇల్లు, మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళా స్కూటీ కాడ మా అన్న వాళ్ళ ఇల్లు, ఇక్కడ దాకా మాది అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే 3 తోవల కాడున్నా. ఇక్కడ ఎందుకున్నా అంటే ఇక్కడి నుండి అక్కడ అమ్మ ఉంది కదా, అక్కడ దాకా ఎంత దూరమో, మళ్ళీ ఇక్కడి నుండి మా రాణి పిన్ని, మా చిన్న పిన్ని ఇంటి దాకా అక్కడికి అంత దూరం. ఇగో ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా చిన్న పిన్ని, మా రాణి పిన్ని ఇల్లు అన్నట్టు ఇది. అయితే మేము కిరాయి ఉంటలేమా, ఆ ఇల్లు ఈ పిన్నిదే. లోపలికైతే వెళ్దాం పారి. పైకి అయితే ఎక్కిన, ఇక్కడ నుండి మన ఇల్లు చూపిస్తా చూడుర్రి. జూమ్ చేస్తా క్లియర్ కనబడితే మంచిగా. ఇవి 3 మన వాళ్ళయే, అక్కడ ఒకటి సాగర్ వాళ్ళది. ఒకసారి ఊరు కూడా చూపిస్తా చూడుర్రి. ఎట్లుంది, మంచిగా ఉందా మా ఊరు? అక్కడ కనిపిస్తుంది కదా మా దుర్గమ్మ గుడి అన్నట్టు. మీరు ఆల్రెడీ చూసిరు కదా, ఒక వీడియోలో చూపెట్టినాం మీకు దుర్గమ్మ గుడి. ఎయిట్ ముందుకు వస్తేనేమో పోచమ్మ గుడి, ఇక్కడ కూడా మొక్కినాం మేము. పోచమ్మ బోనాలకు వీడియో కూడా తీసిన గుర్తుందా? ఇదే పోచమ్మ గుడి. మీకు ఒక జోక్ చెప్పన్నా, ఈ ఇంట్లోకి పోయేటప్పుడు ఉన్నరా పిన్ని అనుకుంటేవేనా, ఎవరు చప్పుడు తెలియలేదు. ఇక లోపల ఉన్నారు కావచ్చు అని చెప్పి నేను డైరెక్ట్ ఎక్కిన, ఇదంతా వీడియో తీసుకున్నా కదా. ఇక మెల్లగా దిగుతున్నా, వెంటనే మా బాబాయ్ అన్నం తినేటప్పుడు అట్నే పై గురికొచ్చిండు. చేతికి కూడా అన్నం ఉన్నది. ఏమైంది బాబాయ్ తినే చేత్తు అట్నే వచ్చినవా అన్న. మా బాబాయ్ అంటాడు, నువ్వారా నేను దొంగ వచ్చిన ఉరికొచ్చిన అని చెప్పాను అన్నాడు. ఇక నేను కొద్దిసేపు దాకా నవ్వుకున్నా. వచ్చినప్పుడు పిలిచినారా బాబాయ్ ఉన్నారా అని నేనన్నా. అంటే మా బాబాయ్ ఏమన్నాడు, నీళ్ళకి కనిపించలేరా వాయిస్, ఏదో సౌండ్ లెక్క వినిపించింది, మళ్ళీ తంతలు టగడకెక్కిర్రు, ఇక ఇదేదో దొంగనే కావచ్చని చెప్పని నేను వచ్చినా, మళ్ళీ అందులో కుక్కలు కూడా వస్తున్నాయి కదా అని చెప్పని అన్నాడు. నాకైతే కొంచెం నవ్వొచ్చింది. ఎట్లా అంటే తినేటోడు ఉరికొచ్చిండు కదా దొంగ అనుకొని, ఆడ కొంచెం నవ్వొచ్చింది నాకు. ఈ విషయం అటు తీసి పెడతాను, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసిన, అందరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు పోదాం. ఇక్కడికి అయిన తర్వాత ఇక్కడ ఒక సంధి ఉంది కదా, ఈ సంధిలో ఎవరు ఉంటారంటే రాకేష్ ఉంటాడు, మీకు తెలిసే ఉంటది. మినీ మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో మా టీం మెంబర్ అన్నట్టు రాకేష్, మీకు తెలిసే మా తమ్ముడు. ఇప్పుడు మెట్పల్లి మా మన లేదా వాళ్ళ చిన్న కొడుకు అన్నట్టు. ఇప్పుడు ఆ తమ్ముడు కూడా ఇక్కడనే ఉంటుండే కిరాయికి. మొన్న వచ్చిండు అన్నట్టు ఇక్కడికి. ఇక్కడ ముందుకు పోతే కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో కిరాయి ఉంటాడు. అంటే ఇప్పుడు 2 రూమ్లు ఉన్నాయి కదా, ఈ 2 రూమ్లు కాదు, ఇక్కడ డోర్ కనబడుతుంది కదా, ఇదే రూమ్ లో వాళ్ళు ఉంటారు. ఇగో ఇక్కడ నుండి బయటకు వెళ్తే మా రాణిపిన్ని ఇల్లు చూసిర్రా, ఎంత దగ్గర ఉందో ఇక్కడికి. కానీ మా ఇల్లుల నుండి చూస్తే మాత్రం మా రాణిపిన్ని ఇల్లు కొంచెం దూరం అన్నట్టు. ఇంకొకరి ఇల్లు చూపెట్టలేదు, మా ఇంకో మమ్మీది మెట్టిపల్లి మమ్మీ. ఆ ఇల్లు మెట్టిపల్లిలో ఉంటది కాబట్టి వీలైతే ఈ రోజు పోతా, లేకపోతే రేపన్నా వెళ్ళి ఎక్కడుందో మెట్టిపల్లి అది చూపెడతా. ఓకేనా?